కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదన్న విషయం మరొకసారి ప్రస్ఫుటమైంది. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈరోజు ఆమెపైనే అత్యాచారాన్ని ఒడిగట్టినటువంటి ఘటన సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ స్థాయిలో ఉందనడానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పలమనేరులో జరిగినటువంటి ఘటన కానిస్టేబులే బాధితురాలపైన అత్యాచారం చేశారు. ఏ విధంగా చూడాలంటారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎలా ఫెయిల్యూర్ అయిందో ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అండ్ ఇదైతే మరీ ఘోరమైన ఇన్సిడెంట్. ఎవరికైనా ఒక కష్టం వచ్చినా, ఒక ప్రాబ్లం వస్తే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చెప్పుకుంటే తీరుస్తారు అన్న ఒక నమ్మకం ఉండేది. ఈరోజు భర్త వేధింపుల్ని భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు రిజిస్టర్ చేస్తారన్నారు. ఎవరు న్యాయం చేయకపోగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి తన 3 పిల్లల్ని తీసుకొని దేవరకొండ గుట్టపైకి వెళ్తే అక్కడ కానిస్టేబుల్ ఉమాశంకర్ అనేవాడు ఏ విధంగా మత్తు మందు కలిపేసి ఒక కూల్ డ్రింక్లో ఆ అమ్మాయిని రేప్ చేశారు. అది మళ్ళీ ప్రాబ్లం అయ్యిందని మళ్ళీ పోలీసులు వాళ్ళకి చెప్పడానికి వెళ్తే పోలీసుల మీద మీరు కేసు పెట్టడానికి వస్తారా, ఎంత ధైర్యం అని ఆ అమ్మాయిని హెరాస్ చేస్తూ హోంగార్డులు మిగతా కానిస్టేబుల్ అమ్మాయిని లైంగికంగా ఎలా వేధించారో ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే నార్మల్గా మైనారిటీ లేడీస్ మీకు తెలుసు బయటికి కూడా రారు. అంత బయటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు తన ఇంట్లో పరిస్థితుల్ని అంటే ఆమె ఎంత టార్చర్ అనుభవించుంటుందో అర్థం చేసుకోవాలి. కానీ అది కూడా పక్కన పెట్టి ఆ అమ్మాయిని 3 పిల్లల తల్లిని ఈ విధంగా అన్యాయంగా రేప్ చేసి లైంగిక వేధింపులకి గురి చేస్తూ ఆ అమ్మాయి సూసైడ్ మళ్ళీ చేసుకునే స్థాయికి ఈరోజు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు నిజంగా వేస్ట్, ఒక సీఎంగా పనికిరాడు, రిజైన్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అండ్ ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే అనిత గారు హోమ్ మినిస్టర్గా మరి ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి దినదినం క్రైమ్ రేటు అగైనెస్ట్ విమెన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రేపులు చేయటము, వాళ్ళని నరికేయటము, ముక్కలు చేయటం, పూడ్చిపెట్టడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అనిత వేళ విషయం కాలు పెట్టి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ముందు ఆవిడని మార్చేయమని కూడా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. కేవలం చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఇంప్రెస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారినో భారతి మేడంనో మమ్మల్ని తిట్టడం తప్ప ఏ రోజైనా ఆమె శాఖ గురించి ఆమె రివ్యూస్ పెట్టిందా, ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎలా ఆపాలి, దీనికి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆమె ఆలోచన చేసిందా, మాట్లాడిందా? సంబంధం లేకుండా మెడికల్ కాలేజీల గురించి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి వావ్ వావ్ అనే యాంకర్ లాగా మాట్లాడుతుంది. ముందు నీ డిపార్ట్మెంట్ చూసుకోండి, దాన్ని ప్రక్షాళన చేయండి, మహిళలకి రక్షణ కల్పించండి. ఒక మహిళగా ఉండి మహిళలకి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోతే మహిళగా నువ్వు అన్ఫిట్. ఎందుకంటే నీ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు, హోంగార్డులు, బాధితురాలు ఎవరైతే తన ప్రాబ్లం చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిందో ఆ అమ్మాయిని రేప్ చేసి అమ్మాయి జీవితం నాశనం చేస్తుంటే మీరెందుకు ఇంతవరకు ఉమాశంకర్ గారి మీద కానీ హోమ్ గార్డ్ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఈరోజు ప్రశ్నిస్తున్నాను నేను అనితని. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎం వల్లే గెలిచిందని ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడే అర్థమవుతుంది. నిజంగా మనసున్న నాయకులైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే మళ్ళీ అది రిపీట్ కాకుండా వెంటనే పోలీసులు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ మీరు పోలీసులను పనిచేయనిస్తున్నారు? నిన్న సోషల్ మీడియాలో మీరు చూస్తే వైసీపీలో యాక్టివ్గా ఉన్న అతని కార్లో పోలీసులే గంజాయి పెట్టి అతని మీద కేసు పెట్టి లోపలికి వేయాలని చూశారు. హైకోర్టు వెంటనే రియాక్ట్ అయి పిలిపించి మీరు చేసింది తెలుసుకొని మీకు అక్షింతలేసి ఆ అబ్బాయిని కాపాడి పంపించారు. లేకపోతే అబ్బాయి జీవితం ఏమై ఉంటుంది? చేయని తప్పకి జైల్లో జీవితం మగ్గాల్సి వచ్చేది, ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ఈరోజు వాళ్లే గంజా ఎత్తుకొచ్చి కారులో పెట్టి కేసులు పెట్టే స్థాయికి దిగజారిపోయారంటే సిగ్గుపడాలి హోంమంత్రిను, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, వీళ్ళని సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కూడా అన్ఫిట్, అధికారంలో ఉండడానికి వీళ్ళు ఎవరు పనికిరారు. ఈరోజు డిప్యూటీ సీఎం చూస్తే సినిమాలో ప్రమోషన్లకి పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నానటువంటి బాధ్యత కూడా మర్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు?
ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఆ క్యాస్ట్ వాళ్ళు, ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆలోచించాలి. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఆడవాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం చేసిన తాట తీసేస్తాను అన్నాడు. అలాంటి సెక్షన్స్ తీసుకొస్తాను, నేనే ముందుండి చేస్తాను అన్నాడు. ఈరోజు నీ నియోజకవర్గంలో రేప్ చేసినా నువ్వు పట్టించుకో, ఈ రాష్ట్రంలో ఎవరినైనా చంపేసినా నువ్వు పట్టించుకో. ఎవరినైనా కూడా చిన్న పిల్లలు 6 ఏళ్ళ పిల్లల్ని 7 ఏళ్ళ పిల్లల్ని చంపేస్తుంటే కూడా ఆయన ఫీల్ కాలేదు అంటే ఇంకా ఆయన పొలిటికల్గా ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు, ఎందుకు పాలిటిక్స్ చేస్తున్నాడు నాకు అర్థం కాల. నీకు అంత యాక్టింగ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే యాక్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరొద్దన్నారు నేను యాక్ట్ చేసుకోవద్దని ఎవరు చెప్పలా. పోయి యాక్టింగ్ చేసుకో. రాజకీయం అన్నప్పుడు ఫుల్ టైం రాజకీయాలకు పెట్టాలి. ఒక పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకే టైం సరిపోదు పరిగెత్తుతుంటే. అలాంటిది మీకు పార్టీ అధ్యక్షుడిగా 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీకోసం ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూటమి ప్రభుత్వానికి. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మీకంటే ప్యాకేజ్ వస్తుంది, మీకంటే షూటింగ్ చేసుకుని సినిమాల్లో డబ్బు వస్తుంది, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి ఏమొస్తుంది? నిరుద్యోగికి ఉద్యోగం రాదు, నిరుద్యోగ భృతి రాదు, ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, వాళ్ళని ఏమైనా చంపినా రేప్ చేసినా న్యాయం ఉండదు, రైతులకి ఏం అందుబాటులోకి రాదు, వాళ్ళకి మద్దతు ధర ఉండదు. ఆడవాళ్ళకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పారు, ఎక్కడ? అమ్మఒడి ఎక్కడ? శ్రీనిధి ఎక్కడ? ఏది లేదు. సో పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని రాక్షసంగా మాట్లాడడం, కంకణం కట్టుకొని ప్రజల్ని మోసం చేసే చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా ఉంటూ ఏదో పెద్ద గొప్ప పని చేశానని ఫీల్ అవుతున్నాడేమో. ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతాడు, ప్రజలు తరిమి కొడతారు. మేడం, ఈరోజు బాధితురాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉండబోతున్నారు, ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్ళబోతున్నారు? ఈరోజు పల్మనేర్ ఇన్సిడెంట్స్ ఈరోజు ఎస్పీ గారు మారారని తెలిసింది. ముందున్న ఎస్పీ గారు మరి ఎందుకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కేసు కనుక కట్టుంటే ఈరోజు ఈ అమ్మాయి జీతం ఈ విధంగా కానిస్టేబుల్ చేతుల్లో నాశనం అయి ఉండేది కాదు, హోంగార్డ్లో. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే నగిరి నియోజకవర్గంలో కూడా మాకు మున్సిపాలిటీ, నగిరి మున్సిపాలిటీలో ఒక వ్యక్తిని ఇలాగే టీడీపీ వాళ్ళు కొడితే ఇక్కడ సిఐఎస్ఐ కేసు పెట్టకపోతే ఎస్పీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అక్కడి నుంచి ఎస్పీ గారు ఇక్కడ డిఎస్పీకి కానీ సిఐకి కేసు నమోదు చేయమన్నా వాళ్ళు చేయలేదు. ఆ వ్యక్తిని ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. అంటే ఎస్పీ గారు వెంటనే రియాక్ట్ అయ్యి కేసు పెట్టించుంటే ఈరోజు అది జరుగుండదు. ట్రాక్టర్తో గుద్ది చంపేసి అతనే వచ్చి జారి ట్రాక్టర్ కింద పడ్డాడంట. అతను రోడ్ ఎక్కడో ఉంది, వీళ్ళ ఇటుక బట్టీలు ఎక్కడో ఉన్నాయి. కేసు ఎలా రాశారంటే అతను జారి పడిపోయాడు ట్రాక్టర్ కిందికి వచ్చి అని. అది ఎలా పడ్డారో వాళ్ళే చూపించాలి. సో ఈ విధంగా ఎంతమంది అన్యాయం అయిపోతున్నారంటే పోలీసుల వల్ల. పోలీసులు ఆలోచించాలి. ఈరోజు పోలీసులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పోలీసులకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. మీ పెళ్ళాం పిల్లలకే ఇలా జరిగితే, మీకే ఇలా జరిగితే, న్యాయం చేయకపోతే వేరే పోలీసు అధికారులు మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మీ దగ్గరకు వస్తే ఒకటి వాళ్ళు చావటానికి మీరే కారణం, లేదా వాళ్ళకి రేప్ అవటానికి మీరే కారణం అవుతే ఇంకా ఎవరికి పోయి చెప్పుకుంటారు ప్రజలు? సో పోలీసులు మీకు ప్రభుత్వం ఇస్తుంది జీతం, తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీయో బీజేపీ పార్టీయో కాదు. కాబట్టి ప్రజలకి మీరు సిన్సియర్గా పనిచేయాలి. తప్పు చేసిన వాడు ఎంత పెద్దోడైనా వాడిని శిక్షించాలి. అమాయకమైన వాళ్ళకి నష్టం జరిగితే చూడాలి. మీ పైన హెచ్ఎం సరిగా లేదు హోమ్ మినిస్టర్ అని మీరు కూడా అలాగే తయారైతే ఆమెను పంపించేస్తారు 2 రోజుల్లో. ప్రజలు తప్పు ఇలాగే చేస్తూ ఉంటే మహిళలందరూ కలిసి ఆవిడ్ని నెక్స్ట్ డిపాజిట్ లేకుండా ఇంటికి పంపిస్తారు. సో మీరు తెలుసుకోవాల్సింది ప్రజలకి అండగా నిలబడండి. ప్రజలు మీకు శాశ్వతం, పార్టీలు కాదు. అది తెలుసుకొని పోలీసులు నడుచుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రత్యేకించి యొక్క హోంమంత్రి అనిత కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల ప్రదర్శనలకు, సినిమాలకు సంబంధించిన షూటింగ్లకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలను పట్టించుకోకుండా ఉండటం వల్లనే ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత ప్రజలపైన దృష్టి పెట్టాలి. పోలీసులు కూడా పార్టీలకు అతీతంగా తమ వద్దకు వచ్చేటువంటి యొక్క ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.